మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ ఇట్కిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, విశేషంగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా మరి ద్వాదశ రాశిలో అయిన తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశిపై ఎలా ఉంటుంది? తప్పకుండానమ్మా. అయితే ముందుగా ఎవరెవరు ఈ తులారాశిలోకి వస్తారో చూద్దాం అమ్మా. అయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోవాలి. అయితే పేరును బట్టి చూసుకునేవాడు కనుక వాళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం రా, రి, రు, రే, తా, తి, తు, తే ఈ అక్షరాలతో వారి పేరు ప్రారంభమైతే వీళ్ళందరూ తులారాశి అవుతారు. కాబట్టి తులారాశిని చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతోంది. అయితే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వీళ్ళు కూడా కంగారు పడక్కర్లేదు. వీళ్ళకి ఏంటంటే కనుక ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, ఇంట్లో శుభకార్యాలు నిర్వర్తించడానికి, లేదా కార్లు వాహనాలు కొనడానికి, ఫ్యాక్టరీలో బిజినెస్లు పెట్టడానికి ఈ సంవత్సరం ఎక్కువ ప్రోత్సాహం కనపడుతుంది. ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు. అంటే సంపాదించిన దానికన్నా ఖర్చు ఎక్కువ పెట్టినా కూడా దాన్ని భవిష్యత్తులో ఆదాయ మార్గంగా మలుచుకునే ప్రయత్నాలు చేసి వీళ్ళు చాలా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. కాబట్టి దాని గురించి అయితే కంగారు పడక్కర్లేదు. ఇక రాజపూజ్యం 6గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతోంది. ఇప్పటిదాకా ఎవరైతే శత్రువులు అయి ఉన్నారో వాళ్ళందరూ తిరిగి మిత్రులు అవ్వబోతున్నారు. కలుస్తారు. అందరూ విడిపోయిన బంధువులు కలవడం, ప్రేమికులు కలవడం, భార్యాభర్తలు కలవడం, అలాగే ఇరుగు పొరుగు వారితో సఖ్యత, అలాగే చేసే వృత్తి చోట కానీ, వ్యాపారాల చోట కానీ, ఉద్యోగాల చోట కానీ పక్కపక్కన ఉన్న వాళ్ళతోటి అనుబంధాలు ఏర్పడడంతో పాటుగా ప్రజాదరణ బాగా పెరగబోతుంది. గుర్తింపు బాగా రాగబోతుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు చాలా బాగా పెరగబోతున్నాయి. కాబట్టి ఆ రకంగా వీళ్ళకి చాలా మంచి వృద్ధిలో వచ్చే అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా భాగ్యస్థానంలో ఉంటున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా షష్ఠ వ్యయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి పంచమ ఏకాదశి స్థానంలో కొంచెం అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నారని చెప్పచ్చు. దీనివల్ల ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా యోగకాలం చాలా బాగుందని చెప్పచ్చు. అద్భుతమైన మార్పు రాబోతుంది వీళ్ళ జీవితంలో. అంటే కొత్త అవకాశాలు రావడం, అవకాశాలను సృష్టించుకోవడం, ప్రతి పనిని కూడా తెలివిగా చేయడం, ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడడం, ప్రతి వ్యక్తిని వాడుకోవడం రావడం, ఇది చాలా పెద్ద విషయం. మనుషులను ఎలా వాడుకోవాలో తెలిసి ఉండాలి కదా. మరి అది ఈ సంవత్సరం వీళ్ళకి బాగా తెలుస్తుంది. పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇప్పటిదాకా ప్రతి పని మొదలు పెడుతున్నారు, వీళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. కానీ ఈ సంవత్సరం మొదలుపెట్టిన ప్రతి పని పూర్తి చేసేదాకా నిద్రపోరని చెప్పచ్చు. అంత పట్టుదల, ఓర్పు, సహనము, అలాగే పట్టుదలతో కూడుకున్నటువంటి ధైర్య, సాహసోపేతమైన గుణాలు ఉంటాయి వీళ్ళకి. తెగింపు బాగా వస్తుందని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఎలాగైనా పని పూర్తి చేయాలి, ఎలాగైనా మన జీవితంలో ఎదగాలి, ఎలాగైనా మనం సాధించాలి అన్న పట్టు ఖచ్చితంగా పడతారని చెప్పచ్చు. దానివల్ల ఎదుగుదల బాగా కనపడుతుంది. అయితే ప్రధానంగా ఇంకా మనం మిగతా అన్ని రంగాల్లోనూ కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? ప్రధానంగా విద్యార్థులకి ఈ సంవత్సరం తెలివితేటలు బాగా పెరుగుతాయి. స్నేహితులతో కలిపి సంతోషంగా కాలం గడపడం, కొత్త విద్యల పట్ల ఆసక్తి చూపించడం, అలాగే కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి చూపించడం, వినూతన రీతిలో చదవదాం అనుకోవడం. అంటే అందరూ చదువుతున్నట్టుగా కాకుండా భవిష్యత్తును అర్థం చేసుకున్నాం, లేకపోతే వాళ్ళ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా వాళ్ళకి ఏ చదువు బాగా నప్పుతుందో అర్థం చేసుకుని అలాంటి చదువుల వైపు టర్నింగ్ తిరిగేటటువంటి మార్పులు తెచ్చుకోగలుగుతారు. లేదా ఏదైనా సరే కోర్సులు మార్చగలుగుతారని చెప్పొచ్చు. సబ్జెక్టులు మారేటటువంటి ప్రయత్నాలు చేయడాలు ఇవన్నీ బాగా ఫలిస్తాయి. విద్యా ప్రావీణ్యత, అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతుంది. విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణతలు బాగా ఉంటాయి ఈ సంవత్సరం. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒడిదుడుకులు చాలా శాతం దొరుకుతాయమ్మా ఈ సంవత్సరం. మెంటల్ టెన్షన్లు తగ్గడం, అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో ఇతరుల సహకారం వీళ్ళకి లభించడం, తోటి ఉద్యోగస్తుల సహకారం, ప్రోత్సాహం లభించడం, పై అధికారులు, బాసులు కూడా వీళ్ళు మెచ్చుకోవడం, అలాగే పనిలో కూడా బాగా శ్రద్ధ పెట్టడం, టీంవర్క్గా చాలా బాగా చేయడం, అలాగే ఏదైనా చిన్న చిన్న మీటింగ్లోనే ఎక్కడున్నా కూడా వీళ్ళ టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో ఆర్థికంగా ఎదుగుతారని చెప్పచ్చు. జీతాలు పెరగడం కానీ, ఇంక్రిమెంట్లు రావడం కానీ ఇలాంటి వాటి వల్ల చాలా ప్రోత్సాహం కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం ప్రమోషన్ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న ప్రదేశాలకి స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో మార్పులు చాలా బాగుంటాయని చెప్పచ్చు. చాలా అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు.
పెద్ద పెద్ద రిస్కుల నుంచి, సమస్యల నుంచి, గండాల నుంచి తప్పించుకుంటారు ఈ సంవత్సరం. అంటే ఉద్యోగాలు పోయే ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు రికమెండేషన్ల ద్వారా అని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఉంటాయి. జాతకాలు పరిశీలన చేయించుకుని బలాలు ఏమైనా పెంచుకుని చేసుకుంటే ఉంటాయి. మమ్మల్ని సంప్రదిస్తే జాతకాలు చూస్తాం కాబట్టి ఏదైనా బలం లేకపోతే చెప్తాం, దానికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఫలిస్తున్నారు. ఎవరికి చదువుకునే వాళ్ళకే కాదు, పెళ్లి చేసుకోవాలనుకున్నా, సంతానం కోసం అన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా, జాతకంలో లగ్న బలం, గ్రహ బలం ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూసుకుని దాన్ని బట్టి ఎదరికి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా యోగాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. వివాహ యోగం ఉందంటారా? తప్పకుండా వివాహాలు చేసుకోవాలనుకునే వారందరూ కూడా ఈ సంవత్సరం ఎదరికి వెళతాయి. కొంతమంది మొండు పట్టుబదాలు పట్టి అప్పుడే నాకు పెళ్ళి ఏంటి, నేను చేసుకోను అని ఆగిపోయిన వాళ్ళకు కూడా నచ్చిన వ్యక్తులు దొరకడం వల్ల ఇలాంటి వాడు మళ్ళీ దొరకడేమో అనే భావన వచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే వివాహ యోగం వచ్చింది ఈ సంవత్సరం. చూడండి, కళ్యాణ గడియలు వస్తే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని నారుడి. అలాగా వీళ్ళకి ఈ సంవత్సరం కళ్యాణ గడియలు వచ్చాయి కాబట్టి అద్భుతంగా వివాహ యోగాలు కనబడుతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయి పెళ్లిళ్ళు అవక ఇబ్బందులు పడుతున్నా, లేదా ఇంట్లో పెద్దలు పిల్లల పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, కావలసిన సంబంధాలు కొంతమందికి ఏంటంటే ఈ వర్గం వాళ్ళే కావాలి, ఈ వృత్తిలో ఉన్న వాళ్ళే కావాలి, ఈ స్టేటస్లో ఉన్న వాళ్ళు కావాలి అనేటటువంటి ఆలోచనతో కూడా పాప సంబంధాలు వెతుకుతుంటారు. అలాంటి వాళ్ళకి అలాంటి రిలేషన్తో కూడుకున్న సంబంధాలు వచ్చే అవకాశాలు, వాటికి తగ్గ ఎదురు చూస్తున్న దానికి తగ్గ మంచి వరుడు మంచి వధువు వచ్చి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం అయితే గట్టిగా చేయొచ్చు. కానీ జాతకంలో కుజు దోషాలని లేదా కాలసర్ప దోషాలు, రకరకాల దోషాలు ఉంటే వాటి ఎందు మాత్రం పరిశీలన చేయించుకుని జాగ్రత్త పడి వివాహాలు చేయాలి. ఎందుకంటే దోషాలు ఉండగా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంతో కాలం నిలబడటం లేదు ప్రస్తుతం. కాబట్టి ఈ ప్రస్తుతమే కాదు, ఇప్పుడు నేను నిలబడవు, కానీ గతంలోని పరిస్థితులు వేరు. గతంలో ఎలా ఉన్నా కూడా చచ్చినట్టు కాపురం చేసేవారు. నచ్చినా నచ్చకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా. ఇప్పుడు అలా కాదు. చాలా చిన్న సమస్య చాలు గొడవ పెట్టుకుని బయటకు వచ్చేయడానికి, పెద్ద సమస్య కూడా అవసరం లేదు. అంచేత ఏంటంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి దానికి కూడా దాంతోపాటు జాతక బలం కూడా లేకపోతే ఉన్న ఆ మాత్రం కనీసం అతుకుబతుకుగా ఉన్న సంబంధాలు కూడా చెడిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా జాతకాలు చూపించుకుని అన్నీ నప్పితేనే ఎదరికి వెళ్ళండి. ఇది ప్రధానమైన వివాహ విషయం. అలాగే ప్రేమికులు కూడా ఈ సంవత్సరం ఏంటంటే కనుక గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ప్రేమ వివాహాలు సులువుగా జరుగుతాయి. ఆలస్యంగా జరిగినా కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుని వాళ్ళు ఒప్పుకోవడం కానీ, వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్లు ఉన్న పెళ్లి చేసుకుందాం అనుకుంటారు ఫస్ట్లో, కానీ ఏదో డిస్టర్బెన్స్ లేదా నమ్మకాలు లేకపోవడం లేదా కరెక్టా కాదా వీడిని చేసుకోవడం అనిపించడం, ఇలాగ కొంచెం ఆగి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఈ సంవత్సరం. వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకునే ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. కాబట్టి ఎదురు చూడండి ఈ సంవత్సరం. గురుగారు, మరి సంతాన యోగం ఉందంటారా? తప్పకుండా సంతాన యోగం ఉంది ఈ సంవత్సరం. గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అంటే మామూలుగా ఎప్పటి నుంచో సంతానం కలకి ఇబ్బందులు పడేటటువంటి వారికి ట్రీట్మెంట్లు అవసరం తప్ప న్యాచురల్గా ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం సంతాన యోగం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి విసుగు చెంది సంతానం కలగక ఇబ్బంది పడే వారందరికీ ఈ సంవత్సరం శుభవార్త వింటారు. అలాగే మొన్న ఈ మధ్యకాలంలో పెళ్లిలైన వాళ్ళందరికీ, ఈ మాఘమాసాల్లో పెళ్ళైన వాళ్ళందరికీ సంతానం శుభవార్త వినే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది మా అందరికీ కూడా. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంట? రాజకీయ రంగంలో ఉన్న వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతోంది ఈ సంవత్సరం. ఆ పదవుల కోసం ఎదురు చూస్తూ, ఎంతో ఖర్చు పెట్టి ఎదురు చూస్తూ, అందరూ మోసం చేసేసి ఇంకా నాకు పదవి రాదేమో అని ఎదురు చూసేవాడికి ఈ సంవత్సరం రాజయోగం కనబడుతుంది. పదవి ఉత్తీర్ణత కనబడుతుంది అని చెప్పచ్చు. పైకి ఎదుగుతారు, బాగా ఉన్నత స్థాయికి అవకాశాలు వస్తాయి, నామినేటెడ్ పదవులు పొందగలుగుతారు. ఉన్న పదవుల నుంచి మంచి మంచి పదవులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరమైనటువంటి చతురత బాగా వస్తుంది వీళ్ళకి. అలాగే ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళని ఆకర్షించుకోవాలి, అలాగే పని కూడా బాగా చేస్తారు. ప్రజల్లో పనిచేసి పేరు తెచ్చుకోవడం కానీ, ధర్మబద్ధంగా ఉండడం కానీ, అలాగే సమాజంలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసి రాజకీయ నాయకులు ఉన్నత స్థాయి పదవులు పొందగలుగుతారని చెప్పచ్చు. సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. వాళ్ళలో ఉండే టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అందరిలోనూ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బుకు విలువిస్తారు, అవకాశాలకు విలువిస్తారు. అలాగే ఎదుటి వాళ్ళు అవకాశం ఇచ్చిన వాళ్ళని బాగా గౌరవిస్తారని చెప్పచ్చు. ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పచ్చు. దీనివల్ల సినిమాల్లో కానీ, సీరియల్స్లో కానీ, లేదా వెబ్ సిరీస్లో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ మంచి పేరు రావడమే కాకుండా వీళ్ళకంటూ ఒక గుర్తింపు ఈ సంవత్సరం చాలా బాగా రాబోతోంది. అన్ని భాషల్లో కూడా గుర్తింపు రాబోతోంది. కాబట్టి సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం బంగారు రాజయోగం పట్టబోతుందని చెప్పొచ్చు. ఈ పెట్టుబడులు పెట్టడం కానీ, సొంతగా వ్యాపారాలు చేసే వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం ఏ పెట్టుబడి పెట్టినా సరే ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే నమ్మక ద్రోహులు ఎక్కువ ఉంటారు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తూ ఉంటారు. కాబట్టి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం లేదా అనవసరమైనటువంటి తప్పుడు వ్యక్తులతోటి లావాదేవీలు జరపడం మంచిది కాదు. సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ పెట్టుబడి పెట్టచ్చు.
భూములు యందు, పొలాల యందు, అగ్రికల్చర్ యందు, ఫ్యాక్టరీలు యందు, లేకపోతే సొంతంగా చేసుకునేటటువంటి ఇండస్ట్రీలు, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాల యందు బ్రహ్మాండంగా పెట్టుబడి పెట్టచ్చు. ఈ సంవత్సరం పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టుకునే అవకాశం బాగా కనపడుతుంది. భవిష్యత్తు గురించి డబ్బులు దాచడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ ఇలాంటివి కూడా వీళ్ళకి బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. బంగారం మీద కూడా బాగా ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టచ్చు. చాలా బాగా లాభాలు వస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం. మరి రైతులకు ఎలా ఉంటుంది? రైతులకి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుంది. మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యవసాయంలో తెలివితేటలతో వ్యవసాయం చేస్తారు. అలాగే వ్యవసాయంలో పండించినటువంటి పంటని వాళ్ళు జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. అలాగే ధాన్యాన్ని దాచి అమ్మే వాళ్ళు కూడా డబ్బులు బాగా కలిసి వస్తున్నాయి ఈ సంవత్సరం. ధాన్యాన్ని కొంచెం దాచి కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మితే ఎక్కువ డబ్బులు లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ధాన్యం పండించే వాళ్ళు జాగ్రత్త తీసుకోండి. మిగతా అన్ని రంగాల రైతులకి కూడా ఈ సంవత్సరం పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. చాలా శాతం వాతావరణం సహకరించకపోయినా వీళ్ళు ఏదో రంగా బయటపడిపోతారు, గట్టెక్కుతారని చెప్పొచ్చు జాగ్రత్త పడితే. మిగతా అన్ని రంగాల ఈ యొక్క వ్యవసాయదారులకి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. నష్టాలు ఏం లేవు ఈ సంవత్సరం. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం చేసుకోవచ్చు ఈ సంవత్సరం. ఏదైనా వివాదాలున్నా, భార్యాభర్తల మధ్య తగాదాలున్నా, మనస్పర్ధలున్నా, గొడవలు పడుతూ ఉన్నా అన్నిటి నుంచి బయటపడతారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుని చర్చించుకుంటే ఈ సంవత్సరం బయటపడగలుగుతారని చెప్పొచ్చు. భూ వివాదాలు, ఆస్తి లావాదేవీలు ఇవన్నీ కూడా సమస్య పోతాయి ఈ సంవత్సరం. ఏదైనా పార్టీషన్ చేసుకోవాలనుకున్న పార్టీషన్కి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతోటి ప్రయాణాలు చేయడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి ప్రేమగా మాట్లాడగలగడం, మనసులో ఉండేటటువంటి భావాలు పంచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం ఈ సంవత్సరం బాగా వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పచ్చు. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? బ్రహ్మాండంగా గృహం కట్టాలనుకున్నా కట్టగలుగుతారు, కొనాలనుకున్నా కొనగలుగుతారు. ప్రభుత్వ పథకాల ద్వారా గృహ లబ్ధి కూడా పొందగలిగే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఖర్చులు విపరీతంగా కనపడుతుంది చూసుకోండి. ఇల్లు కట్టేటప్పుడు కానీ, లేదా కొంచెం ఆలస్యంగా గృహప్రవేశ యోగ్యత కనపడుతుంది. అనుకున్న దానికన్నా రెట్టింపు, బడ్జెట్ కన్నా రెట్టింపు ఖర్చులయ్యే అవకాశాలు కనపడతాయి ఇల్లు కట్టేటటువంటి వాళ్ళకి. కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం వాహనాలు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కలిసి వస్తుంది. పాత వాహనాలు మార్చడం కానీ, కొత్త వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. కాదు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. రాంగ్ పార్కింగ్లో చరాలు కట్టడం, సిగ్నల్స్ దాటి చరాలు కట్టడం, డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ అవ్వడం ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంతే. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం చాలా బాగుంటుందమ్మా ఈ సంవత్సరం. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. అలాగే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. బయట ఫుడ్లు మానేయడం కానీ, లేదా కార్బోహైడ్రేట్లు తగ్గించి ఈ ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి బాగా తినాలనేటటువంటి నాలెడ్జ్ రావడం, సమయానికి నిద్రపోవడంతో పాటుగా వీళ్ళలో తెలియనటువంటి ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక భయం, భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని పాడవుతుందేమో, అనవసరంగా దీర్ఘకాలిక రోగాలు వస్తాయేమో అనేటటువంటి భయంతో చాలా జాగ్రత్తలు పడి మంచి ఆహార మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు, వ్యాయామం చేయగలుగుతారు వీళ్ళు. అలాగే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు కూడా ఈ సంవత్సరం. ముఖ్యంగా స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గురుగారు అన్ని రంగాల గురించి తెలియజేశారు కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం రాజయోగం అంటారా, పోరాటం అనొచ్చా? అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్తాను. పోరాటం ఏం కాదు, పోరాటం ప్రతి మనిషికి తప్పదు. రాజు అవ్వాలంటే పోరాడాలి. పోరాటంలో నెగ్గినవాడు రాజు అవుతాడు కదా. కాబట్టి ఖచ్చితంగా రాజు అయితే అవుతారు, పోరాటం తప్పదు. గురుగారు మరి అన్ని విధాలు కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు? తప్పకుండానమ్మా. ఈ సంవత్సరం వీళ్ళకి రాహుకి, కేతువుకి, రవికి, గురుడికి జపాలు చేయించుకోవడంతో పాటుగా దుర్గా అగ్ని విష్ణు హోమము, సుదర్శన హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, గణపతి అథర్వ శీర్ష పారాయణ హోమము చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడాను. అలాగే ఇవన్నీ చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో బ్రాహ్మణులతో మేము చేయించి పెడతాం. రెండో విషయం, ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకోవడము, అలాగే దేవి స్తుతిని పారాయణ చేసుకోవడము, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఏమైనా సరే పారాయణ చేసుకోవడము, ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కూడా వీళ్ళకి ఏ గ్రహ దోషాలున్నా తొలగి దేవతానుకూలత కలిగి సకల కార్యాల యందు విజయం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండమైన స్థాయిలోకి వెళ్తారు వీళ్ళు. గురుగారు మొత్తం ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.